డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688906084. ఏకదం 626 కోట్ల రూపాయలు పెంచుడైంది. అప్రూవల్ లేకుండా 1100 కోట్లను 1726 కోట్లకు ఎట్లా చేసిండ్రు? వరంగల్ హాస్పిటల్ నిర్మాణ అంచనా వ్యయంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యిండు. నిర్మాణ వ్యయంపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి, గడువులోగా హాస్పిటల్ నిర్మాణం పూర్తి కావాలి. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. ఇక ఫ్రీ ట్రీట్మెంట్, వరంగల్కు త్వరలోనే ఎయిర్పోర్టు, మాస్టర్ ప్లాన్, 6115 కోట్ల రూపాయల అంచనాలతో గ్రేటర్ వరంగల్ అభివృద్ధి, హెల్త్, తర్వాత ఎకో టూరిజం డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. ఏకదం 626 కోట్ల రూపాయలు ఎట్లా పెంచుతారా బాబు? ఉట్టిగానే ఇట్లా గాలికి వచ్చి ఆ పైసలు ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా? ఏది హాస్పిటల్ కడతా అని చెప్పేసి ఫస్ట్ ఏమో ఎంత చెప్పిండు? 1100 కోట్లు అని చెప్పేసి 1726 కోట్లు ఎట్లయితే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న అడిగిండు. ఇక శనివారం వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలిస్తున్న సీఎం రేవంత్, తర్వాత మంత్రులు రాజనరసింహ, శ్రీనివాసరెడ్డి, తర్వాత వెంకటరెడ్డి అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఇక్కడ చిత్రం చూసుకోవచ్చు. వరంగల్ సెంట్రల్ జైలు ఆవరణలోని 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ వ్యయం నోటి మాటగా ఏకదం 626 కోట్ల రూపాయలు ఎట్లా పెరిగిందని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎలాంటి అప్రూవల్ లేకుండా 1100 కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని ఇష్టారీతిన 1726 కోట్లకు ఎందుకు పెంచారని అడిగారు. రూల్స్కు విరుద్ధంగా నిర్మాణ ఖర్చు పెంచినందున మొత్తం నిర్మాణ వ్యయంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ సంస్థతో గడువులోగా యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ పనులు అయ్యేలా చూడాలని చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి శనివారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించారు. వన మహోత్సవంలో భాగంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ఆయన మొక్కలు నాటారు. ఇక టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి, భూబాధితులకు పరిహారం అందించే చర్యలు వేగవంతంగా చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆపై వరంగల్ సిటీలోని 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై హనుమకొండ కలెక్టరేట్లో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి అధికారులతో సుదీర్ఘంగా రివ్యూలు నిర్వహించిండు. 100% ఇక్కడ వరంగల్ అభివృద్ధి కోసం, గ్రేటర్ వరంగల్ అభివృద్ధి కోసం 100% పాటుపడతాం. తర్వాత దానికోసం 6115 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించిండు. తర్వాత అక్కడ మంత్రులు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఒక రివ్యూ మీటింగ్ చేసిండ్రు. తర్వాత అక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏంటి, ఇక్కడ హాస్పిటల్కి సంబంధించి ఏంటి, ఆ తర్వాత మెగా టెక్స్టైల్ అని చెప్పేసి దాన్ని పక్కకు పడేసిండు. సాంక్షలు మోగాల సప్పటి వినిపియాలి, అట్టిట్లా గలగల అనాలని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు, దాన్ని పక్కకు పడేసిండు. ఇవన్నీ కూడా పనులను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికోసం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హన్మకొండకు తర్వాత వరంగల్ వెళ్ళి ఈ కార్యక్రమాన్ని కూడా చూసిండ్రు. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.